వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. వనపర్తి జిల్లా అమరచింత పట్టణ కేంద్రంలో ప్రజా గాయకుడు, ఉద్యమ నేత, యువకుడు, తెలంగాణ రాష్ట్ర గెడ్డెంగుల సంస్థ మాజీ చైర్మన్, దివంగత నేత కీర్తిశేషులు వేద సాయి చంద్ విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 29వ తేదీన అమరచింత పట్టణ కేంద్రంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కావున ఈ కార్యక్రమం యొక్క వాల్ పోస్టర్ను స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో సోమవారం రోజు రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్ రజనీ సాయి చంద్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆత్మకూరు మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎం రవికుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మండ్ల రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాయి చంద్ గారి వర్ధంతి సందర్భంగా మనకి ఇక్కడ సొంత గ్రామమైన అమరచింతలో విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వర్ధంతి సభకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులందరూ ముఖ్య అతిథిగా, అంతేకాకుండా మన అన్ని నియోజకవర్గాల నుంచి మరియు మన ఇక్కడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన చిట్టం రామ్మోహన్ రెడ్డి గారు, అంతేకాకుండా మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు, చాలామంది పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు ఆత్మకూరు పట్టణంలో మండల అధ్యక్షుడైన రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఎస్ఎల్ లీడర్లు కావచ్చు, టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో దాదాపు ఇక్కడ ప్రతి ఒక్కరం పాల్గొని ఈరోజు సాయి చంద్ గారి పోస్టర్ రిలీజ్ చేయడము, ఇక్కడితో రేపు సభకి ఏర్పాటు చేయబోయే అన్ని కార్యక్రమాలను మేమందరం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అమరచింత నివాసైన సాయి చంద్ అన్న యాదిలో మనకి ఎప్పటికీ ఉంటాడు. అదేవిధంగా 29 తారీఖు ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ అమరచింత గ్రామంలో పట్టణంలో కాస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా రాష్ట్ర స్థాయి నాయకులు, అందులో అందరితో పాటు మా మాజీ ఎమ్మెల్యే గారు చిట్టెం రామణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనకి ఇక్కడ అమరచింత పట్టణంలో సాయి చంద్ విగ్రహావిష్కరణ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క బీఆర్ కార్యకర్త కూడా అందరితో పాల్గొని విజయవంతం చేయాలని పాల్గొన్నారు.